వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెల్కమ్ టు టీ9 న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే టీ9 న్యూస్లో మీకు విశ్లేషణ కరెక్ట్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు ఈ నెల 15, 16 తేదీల్లో రాత పరీక్ష. 783 పోస్టులకు 5,51,943 మంది అప్లై. రాష్ట్ర వ్యాప్తంగా 1,1368 కేంద్ర పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ వార్త. గ్రూప్ 2ను వాయిదా వేయలేమని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తాన్ని చూడండి, 783 పోస్టులకు 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. అంతమంది ఉన్నారు. నిరుద్యోగుల పరిస్థితి అంత ఘోరంగా ఉంది చూడండి. సో దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఈ నెల 11 నుంచి ఆయన ఈ బాధ్యతలను తీసుకుంటారు. 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. శక్తికాంత్ దాస్ పదవి కాలం మంగళవారంతో ముగుస్తుందని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ రోజుతోటి ముగుస్తుంది. సో మొత్తానికైతే ఆర్బీఐ గవర్నర్గా, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ సంజయ్ మల్హోత్రా గవర్నర్గా పదవులు చేపడుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రష్యాలో అసద్ అని చెప్పేసి ఇక్కడ వార్త. రష్యాలో అసద్, సిరియా నుంచి పారిపోయిన ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాస్కో చేరుకున్నారు. రాజకీయ శరణార్థిగా అసద్తో పాటు ఆయన ఫ్యామిలీకి మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పారిపోయిందని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు. ఢిల్లీలో దాదాపు 40 స్కూళ్లకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్ యాజమాన్యాలను నిందితులు $30,000 అంటే 25 లక్షలు డిమాండ్ చేశారని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ఇక్కడ బాంబు బెదిరింపులు ఢిల్లీలో 25 లక్షలు డిమాండ్ చేశారంట ఒక్కొక్క స్కూల్కి. సో అక్కడ 40 స్కూళ్లకు మేనేజ్మెంట్కి మెయిల్స్ పంపించారంట. ఎవరో సైబర్ నేరగాలు, దుండగులు సంథింగ్ అట్లా. సో ఒక విషయం ఏంటంటే, ఈ బాంబు బెదిరింపులు గత 10-15 రోజుల కింద విమానాలకు దాదాపు 15 రోజుల పాటు అదే లొల్లి ఉంటుండే. ఇప్పుడు స్కూల్లో మీద పడ్డారు. ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెం వీటి మీద ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుంది డిపార్ట్మెంట్. సో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీ9 న్యూస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు మొత్తానికి తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగింది. చూడండి, జననీ జయకేతనం సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెక్రటరియట్లో 1000 మంది సమక్షంలో ప్రారంభించిన సీఎం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది అంగరంగ వైభవంగా. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ పండుగ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా విగ్రహం అని చెప్పేసి తెలంగాణ తల్లి నమూనాను మారిస్తే చట్టపరంగా చర్యలు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు తెలంగాణ పయనం. 9 మంది కవులు కళాకారులకు 1 కోటి నగదు, 300 గజాల ఇంటి స్థలం. వీళ్ళలో గూడ అంజయ్య, గద్దర్, అందశ్రీ, గోరెటి వెంకన్న, బండి యాదగిరి, జయరాజ్, సుద్దాల, దాంతోపాటు పాశం యాదగిరి, యాదగిరిరావుకి ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన వార్త. అందశ్రీ గంగాధర్ రమణారెడ్డికి సన్మానం అని చెప్పేసి ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ, తెలంగాణ తల్లి విరూపకర్త, జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ వీసీ గంగాధర్, తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి రమణారెడ్డిని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. తెలంగాణ కవులు కళాకారులను సముచిత స్థానం ఇస్తామని, కృష్ణా గోదావరి నదులు హైదరాబాద్లో ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో నలుమూలల నుంచి ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చూస్తుంటే అంత అద్భుతంగా ఉందని, ఈ ఘట్టం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిపోతుందని పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తెలంగాణ తల్లి దీని మీద ఒక గొడవ అయితే ఉండే.
నిన్న జరిగిన విషయాలు చెప్తా, దాని గురించి మాట్లాడతా. ఆశాల ఆందోళనలో ఉద్రిక్తత, డిమాండ్లు నెరవేర్చాలంటూ కోటిలోని డిఎంహెచ్ఎస్ ఆఫీస్ ఎదుట ఆశాల అదుపులో తీసుకున్న పోలీసులు ఆశాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇరు వర్గాల మధ్య తోపులాట, సిఐపై చేయి చేసుకున్న మహిళలు, పలువురు ఆశా వర్కర్లకు గాయాలు. మొత్తానికి నిన్న ఈ యొక్క పోలీసులు మహిళల పైన కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించినట్టు, ఇబ్బంది పెట్టినట్టు, పట్టుకున్నట్టు, తోసేసినట్టు, కొట్టినట్టు ఇలాంటి విజువల్స్ కూడా మనకు వచ్చినాయి. సో అలా చేయడం కూడా కరెక్ట్ కాదు వాస్తవానికి. సో ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐఆర్ సిఐ సంథింగ్, అతను చెంపవిన కూడా ఒక మహిళ కొట్టడం జరిగింది. ఒక ఆమె అయితే ఇట్లా చీర పట్టుకొని లాగినట్టుగా, రవిక పట్టుకొని లాగినట్టుగా, కొంచెం కొట్టినట్టుగా, కొంచెం ఇబ్బందిగా ఉండే ఆడ సిచ్యువేషన్స్. సో ఆ విజువల్స్ అయితే మనతోటికి వచ్చినాయి. తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి ప్రతీక, అందరితో చర్చించే విగ్రహ రూపకల్పన చేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. తెలంగాణ తల్లుల రూపం అంటున్నాడు పొంగులేటి. మట్టి బిడ్డల ప్రతిరూపం అని చెప్పి సీతకు అంటుంది. కలెక్టరేట్లో ప్రతి ఆఫీసుల్లో విగ్రహాలు పెట్టాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. కన్న తల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి కూనంనేని అంటున్నాడు. చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేదని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటున్నాడు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ఇక్కడ కొంతమంది విశ్లేషకులు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ తల్లి చూడండి, ఇక్కడ పిడికిళ్ళు ఉన్నాయి కదా, పిడికిళ్ళు దాంతోపాటు చేతులు ఇట్లా ఉంటాయి అన్నట్టు, చేతులు ఇట్లా. సో ఇదే ఒక బతుకమ్మ లాగా పేర్చుకుంటే అమ్మవారు ఒక గౌరమ్మ లాగా ఉంటారని చెప్పేసి, మొత్తానికి తెలంగాణ తల్లిని గౌరమ్మతో పోల్చినట్టుగా ఇదే బతుకమ్మ రూపమే ఇక్కడ కనిపిస్తుంది, తెలంగాణ రూపం అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఆ విధంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే బతుకమ్మ లేదని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ గౌరమ్మ రూపం, ఒక రకంగా బతుకమ్మ రూపమే ఈ యొక్క మన తెలంగాణ తల్లి అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి గతంలో ఒక విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల పాటు తెలంగాణ తల్లి రూపకల్పన చేయలేదు, అధికారికంగా నిర్వహించలేదు, అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకలా? గత బీఆర్ఎస్ పార్టీ, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకోవడానికి టైం దొరికింది. దాంతోపాటు ఈ యొక్క రాజకీయాలు చేసుకోవడానికి టైం దొరికింది. దాంతోపాటు ప్రతి ఒక్క మా జిల్లాలల్లో ఈ యొక్క వాళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికే ఛాన్స్ దొరికింది. తెలంగాణ గీతం ఏదని చెప్పేసి ప్రకటించడానికే వాళ్ళకి టైం దొరకలేదు. దాంతోపాటు తెలంగాణ తల్లిని ప్రకటించడానికి అధికారికంగా అప్పుడు ప్రకటించింటే ఇప్పుడు ఈ ప్రకటన రాకుండా కదా, అది కూడా ఉంటుంది కదా. దాని గురించి నేను ముందర చెప్తా. మొత్తానికి అదొకటి ఉంది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు ఎదురు దెబ్బ అని చెప్పేసి ఇక్కడ వార్త. పౌరసత్వంపై కేంద్రం ఉత్తర్వులు సబమేనన్న కోర్టు. చెన్నమనేని పిటిషన్ను డిస్మిస్, తప్పుదోవ పట్టించేందుకు అని చెప్పేసి సీరియస్. 30 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం, నెలలోగా చెల్లించాలని ఆదేశం. చివరికి న్యాయం జరిగిందని చెప్పేసి ఆది శ్రీనివాస్ అంటున్నాడు. అంతా అయిపోయినాక ఏంది, ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే అయిపోయిండు, ఎమ్మెల్యేగా కొనసాగిండు. ఇంకా తర్వాత అంతా అయిపోయినాక ఇంకేముంటుంది? అన్నం తిని మొత్తం వండుకున్నది మొత్తం తినేసి చేతులు కడుక్కొని పోయినాక ఇంకేముంటుంది చెప్పండి? ఆడ ఇంత టైం కూడా వేస్ట్ చేసినట్టు. మొత్తానికి అధికారాన్ని ఆల్రెడీ అనుభవించిండు, ఆ యొక్క జీతాలు తీసుకున్నాడు, అన్నిటికన్నీ తీసుకున్నాడు, అయిపోయా, ఇంకేముంటుంది ఆడ? సో మొత్తానికి ఏపీ బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఇక్కడ వార్త. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు అడుగుపెట్టనున్నారు. ఈసారి ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం సోమవారం 3 రాష్ట్రాల నుంచి అభ్యర్థులు బీజేపీ జాబితాను రిలీజ్ చేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య మళ్ళీ పోతున్నాడు. ఇంతకుముందు ఈ యొక్క రాజీనామా చేసిండే ఈ యొక్క వైసీపీ నుంచి ఉన్నందుకు మళ్ళీ బీజేపీ నుంచి వెళ్ళిపోతున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఈ నెల 16కు అసెంబ్లీ వాయిదా, ఆ రోజే బీఎస్సీ సమావేశం అని చెప్పేసి, రేపు ఎల్లుండి ఎమ్మెల్యేలకు శిక్షణ అని చెప్పేసి ఇక్కడ వార్త. రాజస్థాన్కు సీఎం రేవంత్ రెడ్డి 11 నుంచి 13 వరకు
ఇతర రాష్ట్రాల పర్యటన అని చెప్పేసి సీఎం షెడ్యూల్ ఉంది ఇక్కడ. దాంతోపాటు అసెంబ్లీకి మళ్ళా కేసీఆర్ డుమ్మా, ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత, పార్టీ నేతలకు దిశానిర్దేశాల వరకే సరి, సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు దూరం, ప్రభుత్వం ఆహ్వానించిన స్పందించలే. ఈ జూలై 25న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చెండాడతామని చెప్పేసి హెచ్చరిక. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని బీఆర్ఎస్ చీఫ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈయన ఏం చేస్తున్నారో ఈయనకే అర్థం కాదు. తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తారు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం కేటీఆర్ అంటున్నాడు. మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలనా అని ప్రశ్న. కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోలను డీపీలుగా పెట్టుకునే వాళ్ళని పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి పిలుపు. దుండిగల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కేటీఆర్ సార్ని నేను ఒక విషయం అడగాలనుకున్నా. నాటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ని, కేటీఆర్ సార్ని, ఈ యొక్క హరీష్ రావు సార్ని, అక్కడ ఉన్న బీజేపీ పార్టీని, అప్పుడున్న ప్రభుత్వాన్ని, అప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ యొక్క పార్టీని, బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మార్చుకున్నారు ఒకటి. దాంతోపాటు ఈ ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క జిల్లాల మీకు తెలుసో తెలియదో ప్రతి ఒక్క ఏరియాలో మీరు పార్టీ ఆఫీసులు కూడా పెట్టుకున్నారు. దాంతోపాటు తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులను, కళాకారులను ఎవరిని పట్టించుకోలే, పెద్దగా నిరుద్యోగులను అయితే అస్సలు పట్టించుకోలే. సరే సంతోషం, మీరు పార్టీ నడిపించారు, లేకపోతే పార్టీని బలోపేతం చేయడానికనే నడిచిందాడ. అక్కడ ఉన్న ఉద్యమకారులు ఎవరు పార్టీలో పెద్దగా లేరు, కళాకారులు పెద్దగా లేరు, మొత్తం అదే రాజకీయ నాయకులనే రాజకీయమే చేసారు అక్కడ. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ గీతాన్ని అధికారికంగా ప్రకటించే లెక్కలు 10 సంవత్సరాలు మీకు టైం సరిపోలేకున్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ తల్లి, ఇప్పుడున్న తెలంగాణ తల్లి, మీరు పూలమాలలు వేసే తెలంగాణ తల్లినే, మీరు పాలాభిషేకం చేసే తెలంగాణ తల్లినే మీరు అప్పుడే అధికారికంగా ప్రకటించితే ఇప్పుడు ఈ సిచ్యువేషనే రాకుండా అసలు. అప్పుడు మీరేం చేశారు మరి 10 సంవత్సరాలు? ఇప్పుడు వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు కూడా. మీరు ఛాన్స్ తీసుకోలేరు, ఉన్న ఛాన్స్ మీరు కోల్పోయారు, వాళ్ళు చేస్తున్నారు. సంతోషం, తప్పేముంది? ఇంకో విషయం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలనా అని చెప్పేసి అని ప్రశ్నిస్తున్నాడు. బీదగా కాదు సార్, ఒక ఆత్మగౌరవం. తెలంగాణ అంటే ఒక పవర్, ఒక వెపన్, ఒక ఆత్మగౌరవం, ఒక ఆత్మాభిమానం. అంత పవర్ ఉంటుంది ఇక్కడ తెలంగాణ ప్రతి బిడ్డ లోపల. మీ లోపల లేదా? మీ లోపల కూడా ఉన్నది కదా. మీరు కూడా ఉద్యమకారులుగా ఉద్యమించింది కూడా అలాగే కదా. సో తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. దేవతతో పోలిస్తే 4వ లెక్కలో ఉంది తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ లెక్కలు ఉంది దేవత. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువు ఉంటాడు, ఆ తర్వాత ఉంటుంది దేవత. కానీ ఇక్కడ ముందే ఫస్టే తల్లితో పోలుస్తున్నారు మన తెలంగాణ తల్లిని. తెలంగాణ తల్లిని ఫస్ట్ తల్లితోటే పోలుస్తున్నారు. తల్లి ప్రతిరూపకంగానే పెడుతున్నారు ఇక్కడ. కిరీటాలు, వజ్రాలు కాదు, ఆత్మాభిమానం అనేది ఉంది ఇక్కడ. తల్లిని మించిన దైవం ఈ భూమిన లేదు, ఈ సృష్టిలో లేదని చెప్పేసి ఒక చిన్న లాజిక్ అందరు తెలుసుకుంటే బాగుంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తల్లిని మించిన దైవం ఉందా? ఎవరన్నా ఉంటే చూపియండి. ఒకవేళ ఉంటే ఆ తల్లి ఎవరంటే భారతమాత ఉంటుంది. ఆ తల్లి ఎవరంటే తెలంగాణ తల్లి ఉంటుంది, మన భూతల్లి ఉంటుంది. ఎందుకంటే మన తల్లులందరినీ మోసేది కూడా ఆ తల్లే కాబట్టి. మన తల్లులందరినీ, మన బిడ్డలందరినీ, మనల్ని అందరినీ మోసి కని పెంచి పోషించి మళ్ళీ కలిపేసుకుంటుంది అదే తన గర్భంలోనే. ఆ మట్టి తల్లి ఎవరంటే ఈ తెలంగాణ తల్లి, ఈ భారతమాత. కాబట్టి ఈ తల్లితోటి పోల్చే విధానం ఎట్లుందంటే కిరీటాలు కాదు, హక్కున చేర్చుకున్నట్టుగా. దేవత ఉంటే దండం పెట్టి గుళ్ళో కొబ్బరికాయ కొట్టిపోతారు. తల్లితోటి అంటే ఎట్లుంటుంది అంటే మంచి చెడు చెప్పుకోగలుగుతారు, దాంతోపాటు ఆప్యాయత, అనురాగాలు పంచుకోగలుగుతారు. మన ఇంట్లో అమ్మతోటి ఎట్లుంటాం? మంచి చెప్తాం, చెడు చెప్తాం. తల్లి అప్పుడప్పుడు కొడుతుంది కూడా, తిడుతుంది కూడా, ఉద్యోగిస్తుంది కూడా, అన్నీ చేస్తుంది. సో ఆ తల్లిని మించిన దైవం ఇంకోటి లేదు కాబట్టి తల్లితో లాగానే పెట్టారు ఇక్కడ. సో అది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ తల్లిని మీరు గతంలోనే అధికారికంగా ప్రకటించింటే ఇట్లాంటి సిచ్యువేషనే రాకుండే. ఇప్పుడు మాట్లాడడం మాత్రం సరికాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా, ఉన్న వాస్తవం. ఎందుకంటే ఇన్ని దినాలు ప్రకటించితే ఈ సిచ్యువేషన్ ఉండకుండే కదా. ఇప్పుడు గాంధీ భవన్కు పంపిస్తామని చెప్పిస్తే ఒక విషయం నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఒకసారి ప్రకటించినాక ప్రభుత్వం ప్రకటించింది అందరికీ ఒకటే ఉంటుంది కదా. పార్టీలు వేరు వేరేమో, కానీ ప్రభుత్వం అయితే ఒకటే కదా. పార్టీలకు అధికారులు వేరే ఉండరు కదా. రాజకీయాలు అంటే ఏంటి? మీ రాజకీయాలు వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్నట్టుంది. మీరు ప్రత్యర్థులు మాత్రమే. ప్రజలందరూ ఒకటే, తెలంగాణ ప్రజలందరూ ఒకటే.
మీ పార్టీలు మాత్రమే వేరు, తెలంగాణ ప్రజలు మొత్తం ఒకటే. దయచేసి మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎట్లా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. భారతీయులు ఎట్లా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి తప్ప ఇక్కడ మీరు సపరేట్గా మీ పార్టీల కోసం రిలీజ్ చేసేది ఏంది? ఇది గాంధీ భవన్ తెలంగాణ తల్లి అని చెప్పేసి ఎవరు అంటారు, లేదు బీఆర్ఎస్ తెలంగాణ తల్లి అంటారు. అందరికీ తెలంగాణ తల్లి ఒకరే కాదు. మీకు విషయం తెలుసో తెలియదు, లాజికల్గా ఆలోచన చేయండి. బయటికి పోతే ఏ ఆడపిల్లైనా అమ్మనే అంటారు. మీ ఇంటికి వచ్చిన అమ్మని అమ్మనే అంటారు, మా ఇంటికి వచ్చిన అమ్మని అమ్మనే అంటారు. ఎవరి ఇంట్లో ఉన్నాని అమ్మ అమ్మనే అని ఉంటుంది. ఆ తల్లి ప్రతి ఇంట్లో ఉన్న తల్లి రూపమే అక్కడ కనిపిస్తుంది. అధికారికంగా అప్పుడు ప్రకటించితే ఈ సిచ్యువేషనే రాకుండా, మరి అప్పుడేం చేసిరో మరి నాకు తెలియదు. మరి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇన్ని రోజులు 10 సంవత్సరాల టైం మీకు సరిపోలేదు, ఇప్పుడు వచ్చి మళ్ళీ గొడవ పట్టుకుంటే బాగుంటుంది. కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఇక చూపిస్తే బాగుండదు. అప్పుడు తెలంగాణ తల్లిని మీ పార్టీకి అడ్డం పెట్టేసి మీ పార్టీ కటౌలు ఆ తెలంగాణ తల్లి కనిపించకుండా కూడా పెట్టారు. చూపించమంటారా మీరు? చూపించమంటే చూపిస్తాం. చూడండి ఒకసారి చూపిస్తాను. చూడండి, ఈ కటౌట్ మొత్తం బీఆర్ఎస్ కటౌటే కదా, బీఆర్ఎస్ ఫ్లెక్సీనే కదా. తెలంగాణ తల్లికి అడ్డం కట్టిరు. తల్లికి అడ్డం కట్టి మీ పార్టీని చూపించుకుంటున్నారు, మీ ఫోటోలు చూపించుకుంటున్నారు. తెలంగాణ తల్లి ముఖ్యమా లేకపోతే మీరు ముఖ్యమా? అప్పుడు అవమానించలేదా తెలంగాణ తల్లిని? మీరే చూడండి, అలా కనిపిస్తుంది కదా ఆల్రెడీ. మీ బీఆర్ఎస్ జెండాలే కదా. మరి ఆ రోజు అవమానించి ఈ రోజు ఎట్లా మాట్లాడతారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి దీని గురించి. చూడండి, తెలంగాణ తల్లే. ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఈడ కటౌటు, తల్లి మాత్రం వెనుక. తల్లికి అవమానం జరగలేదా? ఈరోజు గుర్తొస్తుందా? నాడు అవమానించిన తెలంగాణ తల్లితో బీఆర్ఎస్ నేడు రాజకీయం. ఇట్లా ఉంది చూడు సిచ్యువేషన్. సో నేనేమంటున్నానంటే, అవసరాన్ని బట్టి రాజకీయం. మీరు అప్పుడు అవమానించరు, ఇప్పుడు అప్పుడే అధికారికంగా మీరు ప్రకటించితే ఇట్లాంటి సిచ్యువేషనే రాకుండే. వాళ్ళు కూడా మీరు మాట్లాడడానికి రైట్స్ ఉంటుండే మీకు కూడా. కానీ 10 సంవత్సరాలు మీకు టైం సరిపోలేదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ యొక్క ఉద్యమకారులను చూస్తుంది, కళాకారులను చూస్తుంది, నిరుద్యోగులను చూస్తుంది, అందరినీ ఒక గంట చూసుకుంటానే ఎదుగుతూనే ఉంది. దాంతోపాటు ఇటు అప్పులు కడుతుంది, ఇటు మేము పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడ ఏం ఇబ్బంది లేదు, ఒకసారి చూడండి మీరు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, లాజికల్గా చెప్తాను మీకు. ఈ యొక్క గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే, నేను అసెంబ్లీకి కూడా వచ్చి లొలి చేసిరు. అసెంబ్లీ ముందర ఎట్లా అంటే ఒక కటౌట్ ఏమంటే ఒక టీషర్ట్ వేసుకొని వచ్చారు. అదానీ అంబానీ లెక్కల అదానీని ఈ యొక్క రాహుల్ గాంధీ స్టిక్కర్ వేసి పెట్టారు. బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నిన్న వచ్చిండ్రు. వాస్తవానికి అట్లా రావాల్సిన అవసరం లేదు. మీరు కొట్లాడాల్సి ఉంటే తెలంగాణ ఈ అసెంబ్లీలో కొట్లాడాలి. రాజకీయాలు ఎందుకు సృష్టిస్తున్నారు, రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ప్రజా సంక్షేమ పరిధిలో కదా ఉండాల్సింది. నిన్న ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, మరి ఆ చర్చలో మీరెందుకు పాల్గొనలేదు? వెళ్ళకూడదనే కదా ఒక టీషర్ట్ వేసుకొని లొలి చేసారు మీరు. చూడట్లేదు సార్, మీరు చూడండి దయచేసి. మీరు ప్రజల పక్కన నిలబడి బయటకు వస్తే బాగుంటుంది, లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. మొత్తానికైతే ఇది పరిస్థితి. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక, ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. చూసుకుందాం. ఎల్ఐసి బీమా సఖీ అని చెప్పేసి, సఖీ యోజన అని చెప్పేసి ఇక్కడ వార్త. మహిళల కోసం కొత్త పథకం అని చెప్పేసి ఇక్కడ ప్రారంభించిన ప్రధాని మోదీ 2 లక్షల మందికి నియామకం, ఆ మహిళా ఏజెంట్లకు టైపెండ్ కూడా అని చెప్పేసి. దాంతోపాటు తొలి 3 ఏళ్ళు అందజేత, 10th క్లాస్ ఉత్తీర్ణత, 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు అర్హులు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమాపై అవగాహననే లక్ష్యం అని చెప్పేసి జీవిత బీమా సంస్థ వెబ్సైట్లో దరఖాస్తులకు స్వీకరణ షురు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు, రాజ్యసభ సీటుకు బదులుగా మంత్రి పదవి అని చెప్పేసి ఇక్కడ వార్త. కూటమి పార్టీలో నడుమ అంగీకారం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. ఎమ్మెల్సీని చేసి ఇస్తారా, ముందే ఇస్తారా అని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి ఇక్కడ. అయినా ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తన అన్నయ్యకు ఇవ్వాలని పవన్ వినతి. ఆర్ కృష్ణయ్య బీద మస్తాన్ రావుకు ముందే హామీ ఇచ్చారన్న బీజేపీ టీడీపీ. మొత్తానికి
ఆర్ కృష్ణయ్యకు ముందే ఇస్తామని చెప్పేసి ఆర్ కృష్ణయ్యకు మస్తాన్ రావుకు ఇస్తామని చెప్పేసి ముందే హామీ ఇచ్చారంట. ఇక నెక్స్ట్ ఉన్నది మన ముగ్గురు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నాగబాబుకు మాత్రం పదవి ఇస్తున్నారట, దానికి సంబంధించింది. దాంతోపాటు బీజేపీ తరపున పెద్దల సభకు సభ్యత్వం పొందిన వెంటనే టీడీపీ నుంచి బీదా సానా నేడు నామినేషన్లు ఏకగ్రీవమే అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు అమ్మ రూపమే అని చెప్పేసి ప్రతి ఇంట్లో కన్నతల్లిలా తెలంగాణ తల్లి కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కన్నతల్లి ఎట్లుంటుందో అట్లే కనిపిస్తుంది మనకైతే ఉన్న వాసం. నమూనాను మార్చితే ఊరుకోం, అవమానిస్తే చట్టపరంగా చర్యలని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. తెలంగాణ సంస్కృతికి రూపమైన బహుజన తల్లి జాతి అస్తిత్వాన్ని ప్రతీకగా విగ్రహ రూపకల్పన మేధావులు ఉద్యమకారులు అభిప్రాయం మేరకే గత 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేరలేదు. టీజీగా పునరుద్ధరించింది అని చెప్పేసి రాష్ట్ర గీతాన్ని ప్రకటించాం. దాంతోపాటు 9 మంది ఉద్యమకారులకు 1,300 గజాలు అసెంబ్లీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నాడు. దాంతోపాటు రాష్ట్ర వేడుకల్లో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం మండల స్థాయి వరకు డిసెంబర్ 9 పండుగ అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు ఆదేశాలు, తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు. మాటలు చేతులతో అగౌరవపరచడం నేరం అని చెప్పేసి మాటలు చేతులతో అంటే అదోటి ఇదోటి అనకూడదు. ఆ విగ్రహాన్ని తల్లిని, అమ్మవారి విగ్రహాన్ని అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగౌరవపరచొద్దు, ఇబ్బంది పెట్టకూడదు, దూషించొద్దు, ఖండించొద్దు. అట్లా వేస్తే చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఇక సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి అప్పుడే ఇవి చేసింటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితే ఉండకుండే. మొత్తానికి అప్పుడు పట్టించుకోలేరు, ఇప్పుడేమో రోడ్ల మీదకి. చెన్నమనేని జర్మనీ పౌరుడే అని చెప్పేసి రమేష్ భారత పౌరసత్వం రద్దు సబబే అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి నిర్ణయం సరైందని చెప్పేసి హైకోర్టు అంటుంది. దాంతోపాటు జర్మనీ పౌరసత్వాన్ని దాచినందుకు 30 లక్షల ఫైన్ అని చెప్పేసి అందులో 25 లక్షలు ఆది శ్రీనివాస్కు చెల్లించాలని చెప్పేసి 15 ఏళ్లుగా కోర్టు సమయం వృధా చేశారని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా 3 ఏళ్ల కాలానికి నియామకం, రేపు బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. రూపాయి డమాల్ ఒక్కరోజే 20 పైసలకు పతనం అని చెప్పేసి వార్త. దాంతోపాటు మంచులో మంటలు అని చెప్పేసి మోహన్ బాబు ఇంట్లో నిమిషానికో పరిణామం, అనూహ్య మలుపులు, పోలీసులకు ఫిర్యాదులు, పాడిచేరి పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మంచు మనోజ్, చిన్న కొడుకు నుంచి నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి రాచకొండ సిపిని అభ్యర్థించిన మోహన్ బాబు, బౌన్సర్లతో నిండిపోయిన జల్పల్లి నివాసం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మంచువారి ఫ్యామిలీలో పెద్ద రగడ. టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలి, స్కూళ్ళల్లో వారి వివరాలు వెల్లడించాలి, ఆఫీసులో లేదా బడి ఆవరణలో కనిపించాలి, పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ. నకిలీ టీచర్ల సమస్యకు పరిష్కారంగానే మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి వార్త. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అయితే అంగరంగ వైభవంగా కొనసాగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇది మొత్తానికి ఈరోజు మన తెలంగాణ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి టీనే న్యూస్. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.